A person A started a business with investment of 3 lakhs. A second person B joined A afterwards with contribution of 4 lakhs. If the profit at the end of the year is shared equally by A and B, after how many months did B join A? ఒక బిజినెస్లో ఏమైందంటే ఏబీలు ఇద్దరు కూడా స్టార్ట్ చేస్తున్నారు. అంటే ఫస్ట్ ఏ వచ్చేసి 3 lakhs స్టార్ట్ చేసిన తర్వాత కొన్ని నెలల తర్వాత ఏమైందంటే బి వచ్చేసి 4 lakhs స్టార్ట్ అయినానంట. స్టార్ట్ అయిన తర్వాత ఇద్దరు కూడా ఆఫ్టర్ 1 year తర్వాత ఇద్దరు కూడా ఈక్వల్ షేర్ తీసుకున్నారు. తీసుకుంటే ఏమంటున్నాడు, ఆఫ్టర్ హౌ మెనీ మంత్స్ డిడ్ బి జాయిన్, అంటే ఎన్ని తర్వాత బి ఆ వ్యాపారంలో జాయిన్ అని చెప్పి అడుగుతాడు. తెలుగులో చూస్తే ఒక వ్యక్తి ఏ ఒక వ్యాపారంలో 3 లక్షల పెట్టుబడితో ప్రారంభించాడు. కొంతకాలం తర్వాత రెండవ వ్యక్తి బి 4 లక్షల పెట్టుబడితో ఏతో చేరాడు. సంవత్సరాంతంలో వచ్చిన లాభం ఏ బీలు సమానంగా పంచుకుంటే బి ఎన్ని నెలల తర్వాత ఏలో చేరినాడు అని చెప్పి అన్నాడు క్వశ్చన్. ఫస్ట్ మనకు ప్రాఫిట్ రేషియో ఎలా రాస్తాం మనం అంటే, ప్రాఫిట్ రేషియోని ఎప్పుడే కానీ ఎలా రాస్తామంటే ఇన్వెస్ట్మెంట్ని తర్వాత టైం బేస్ చేసుకొని రాస్తాం. ఇది ఇన్వెస్ట్మెంట్ టైం. ఇప్పుడు ఏ వచ్చేసి ఏం చేసినాడు, 3 lakhs జాయిన్ అయ్యాడు. 3 lakhs. ఇక్కడ ఎన్ని మంత్స్ ఉన్నాడు బి, ఏ వచ్చేసి 12 months ఉన్నా అని చెప్పి అర్థం మనకి. అంటే 1 year అన్నాడు కాబట్టి 12 months అని చెప్పి వేస్తా. తర్వాత ఈ 12 monthsలో బి ఎన్ని మంత్స్ తర్వాత ఉన్నప్పుడు ఏం చేస్తానంటే ఎక్స్ అని చెప్పి రాసుకుంటాను నేను. అంటే 12 - x అంటే కొన్ని మంత్స్ లేడు కాబట్టి రాసాడంటే ఎన్ని మంత్స్ ఉన్నాడు అని చెప్పి అర్థమవుతుంది మనకు. 12 - x అంటే బి ఎంత కాస్ట్ వచ్చేసి బిది 4 lakhs అని చెప్పి అర్థం మనకు. ఓకేనా, ఏం చేసి మనము ఈ 5 zeros ఇక్కడ 5 zeros క్యాన్సిల్ చేసుకోవచ్చు. తర్వాత 4 1 4 3 రాసుకోవచ్చు. తర్వాత ఏం రాదు ఇంక మనకు 3 3 9 ఏమి 12 - x అనమాట. ఓకే, ఇది మనకు ప్రాఫిట్ రేషియో. కానీ వాడు ప్రాఫిట్ ఎలా తీసుకున్నారు, ఇద్దరు ఈక్వల్ తీసుకున్నారు కదా. కాబట్టి ఏం చేస్తారంటే 9/12 - xని ఎలా రాసుకుంటా 1/1 అని చెప్పి రాసుకుంటా. అంటే దీన్ని ఏం చేయొచ్చు, యాక్చువల్గా 1:1 ఈక్వల్ చేసుకోవచ్చు. అంటే ఇలా రాసుకుంటా 1/1. అంటే అర్థమే మనకు 9 = ఏమొస్తుంది 12 - x అని చెప్పని అర్థం. ఇప్పుడు -x ఇటువైపు వచ్చి -x ఇటువైపు వస్తే అవుతుంది +x అవుతుంది. తర్వాత 12 ఈ 9 అటువైపు వస్తే -9 x ఎంత 3. అంటే ఆఫ్టర్ 3 months తర్వాత బి ఏతో జాయిన్ అని చెప్పని అర్థం మనకు. ఓకే, ఇది మీనింగ్. మరి ఎన్ని మంత్స్ ఉన్నాడని చెప్పంటే అప్పుడు మళ్ళీ ఏం చేస్తాము 12 - 3 అంటే ఎంత, 12 - 3 అంటే ఎంత 9 months ఉన్నాడని చెప్పని అర్థం అనమాట. ఎన్ని మంత్స్ బిజినెస్ చేశాడంటే 9 months అని. ఎన్ని మంత్స్ తర్వాత బి జాయిన్ అంటే అర్థమేమి 3 months తర్వాత అని చెప్పని అర్థం. మరి ఆప్షన్ ఏదంటే థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట.